శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. కార్తీక మాసంలో మనం 6వ రోజు గురించి పుణ్యకార్యాల గురించి తెలుసుకుంటాము. కార్తీక పూర్ణిమ అనేది మొత్తం కార్తీక మాసం యొక్క వ్రతాల గురించి, దీపారాధన మహిమల గురించి తెలుపుతుంది. ప్రతిరోజు ఒక ప్రత్యేక కథ ఉంటుంది. కార్తీక పురాణం 6వ రోజు షష్ఠమ అధ్యాయము. కథ సారాంశం. ఈ రోజు ముఖ్యంగా దానధర్మాల, దీపారాధన గొప్పతనాన్ని వివరిస్తుంది. ఈ రోజు కార్తీక మాసంలో శ్రీమహావిష్ణువును పంచామృత స్నానం చేయించి కస్తూరితో కూడిన మంచి గతపు నీటితో భక్తిగా పూజించిన వారికి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం దక్కుతుందని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు వివరించారు. దీపదాన, భోజనదానం శక్తి లేకపోయినా కనీసం 10 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇస్తే వారికి సిరి సంపదలు, విద్యాభివృద్ధి, ఆయుర్వృత్తి కలిగి సుఖిస్తారు. వితంతువు కథ. ద్రవిడ దేశంలో ఒక గ్రామంలో భర్తను కోల్పోయి బంధువులు లేని ఒక స్త్రీ ఇతరుల ఇళ్లలో దాసిగా పనిచేసేది. ఆమెకు ఒక బ్రాహ్మణుడు కార్తీకమాస వ్రతమహిమను వివరించాడు. ఆ వితంతువు బ్రాహ్మణుడి మాటలు విని మనసు మార్చుకుని ఆ రోజు నుండి దానధర్మాలు చేస్తూ కార్తీకమాస వ్రతం ఆచరించింది. ఆ పుణ్యఫలం వల్ల ఆమె జన్మరాహిత్యమై మోక్షాన్ని పొందింది. మహిమ. కేవలం దీపదానం, పురాణ శ్రవణం చేసినా, దానధర్మాను చేసినా ఎంతో పుణ్యం లభిస్తుంది. కార్తీకమాస వ్రతంలో అంతటి మహత్తు ఉంది. ఫలమే. ఈ రోజు కథ విని దీపదానం, బ్రాహ్మణ భోజనం వంటి పుణ్యకార్యాలు ఆచరించిన వారికి సంపద, జ్ఞానం, సుదీర్ఘ ఆయుష్షు లభిస్తాయి. సమస్త పాపాలు తొలగి చివరకు మోక్షం కూడా కలుగుతుందని పురాణం చెబుతోంది. ఇది కార్తీక పురాణంలో 6వ రోజు కథ యొక్క సారాంశం. ఓం నమఃశివాయ. ఓం శ్రీమాత్రే నమః.